బ్యాక్. పాకిస్తాన్ భారత మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయి, ఏ పరిమాణాలను ఇవి సృష్టిస్తాయి అనే అంశం గురించి వీటిలో నిష్ణాతులైన ప్రొఫెసర్ నాగేశ్వర గారితో మనం స్పెషల్ డిస్కషన్ చేస్తున్నాం. నాగేశ్వర గారు చెప్పండి, మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, మిలిటరీ ఏమైనా చేయొచ్చని నిన్న మోడీ చెప్పారని అనుకుంటున్నాము. అయితే ఇదే మోడీ ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఇది యుద్ధాల యుగం కాదు, శాంతి చర్చలతోటి వీటిని శాంతి సాధించాలని ఆయన చెప్పారు. అలాంటి మోడీ ఇప్పుడు యుద్ధానికి దిగుతారా? ఇప్పటికీ యుద్ధాన్ని దిగుతామని భారత ప్రభుత్వం చెప్పలేదు. యుద్ధం విషయంలో మనకు ఉండాల్సిన అవగాహన ఏంటి అంటే, యుద్ధాన్ని ఎవరము కోరుకోకూడదు. నేను ఇంతకుముందు అదే చెప్పింది, సోషల్ మీడియా యుద్ధోన్మాదం ప్రమాదకరం. ఎందుకంటే యుద్ధం అనేది పబ్లిక్ సెంటిమెంట్తో జరిగేది కాదు. భావోద్వేగాలు రెచ్చగొడితే యుద్ధాలు చేయరు. సోషల్ మీడియాలో హీరోయిజాన్ని ప్రకటిస్తే ప్రభుత్వాలు యుద్ధాలు చేయవు. యుద్ధం అంటే వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది ఎక్కడైనా. అయితే అదే సమయంలో తప్పనిసరి అయితే యుద్ధం చేసడానికి వెనకాడకూడదు. ఎంతటి వీరుడైనా యుద్ధం కోరుకోడు, కానీ అదే సమయంలో యుద్ధం అంటూ అనివార్యమైతే వెనక్కు రాడు. ఇది ఎక్కడైనా పరిపక్వత ఉన్న మానవుడు చేయాల్సిన పని. యుద్ధనీతి యొక్క ఏంటి, పాండవులు కూడా మీరు గమనించండి, అంత అవమానాల బారైన తర్వాత 14 ఏళ్ళ అరణ్య అజ్ఞాతవాసాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్మనే రాయబారానికి పంపారు కదా. ఎందుకు పంపారు? ఏం యుద్ధోన్మాదం అంటే పంపాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి గుర్తులేదా ద్రౌపదిని అవమానించింది, ఇవన్నీ గుర్తులేదా? బట్ ఒక పరిపక్వత కలిగినటువంటి పాండవులు కనుక, ధర్మాధర్మ విచక్షణ ఉన్నవారు కనుక, యుద్ధం ధర్మం కాదు, కానీ యుద్ధం అనివార్యమైతే పోరాటం ధర్మం. అందువల్ల మీకు ఏ శ్రీకృష్ణ పరమాత్మ అయితే యుద్ధాన్ని నివారించటానికి కౌరవ సభకు వెళ్ళి రాయబారం చేశాడో పాండవుల తరఫున, ఆ శ్రీకృష్ణ పరమాత్మయే కురుక్షేత్ర నడుమ నిలబడి అర్జునుడికి ఏమని బోధించాడు? నీ కర్మ నీవు చేయి, ఫలితం నేను చూసుకుంటానన్నాడు. మీకు మరి యుద్ధాన్ని నివారించడానికి ఆ కౌరవ సభకు పాండవ రాయబారిగా వెళ్ళిన శ్రీకృష్ణుడే యుద్ధం చెయ్యి అర్జున, ఈ పిరికి వాక్యాలు ఏంటి అన్నాడు. అంటే అర్థమేంటి? దీని సారాంశం ఏంటి? దీని సారాంశం ఏంటంటే, యుద్ధాన్ని నివారించడానికి చివరి వరకు ప్రయత్నం చేయాలి. యుద్ధము మంచిది కాదు, కానీ అదే సమయంలో మన దేశం పైన యుద్ధమే నెట్టబడితే ఖచ్చితంగా దేశభక్తియుత భారతీయులంతా కోరుకునేది యుద్ధం చేయాల్సిందే. అందువల్ల ఈ రెండింటికి మధ్య తేడా ఉండటానికే నేను మహాభారతాన్ని ఉదాహరించాను. శ్రీకృష్ణ పరమాత్మ కన్నా యోగీశ్వరులం కాం కదా మనము. అవును. అందువల్ల యుద్ధోన్మాదులకు శాంతి పేరిట అసలు యుద్ధమే వద్దనే వారికి ఇద్దరికీ కూడా మహాభారతమే మనకు లెసన్. సో అందువల్ల మోడీ అన్నమాట నిజం. దిస్ ఈజ్ నాట్ అన్ ఇరా ఆఫ్ వార్. ఇప్పటికీ మనం ఏమంటున్నాం, కానీ ఎవరు ప్రకటించారు యుద్ధం? ఎవరి మీద ప్రకటించారు? మనం చేసామా పాకిస్తాన్ పైన? మనం చేయలే కదా. మన పైన పాకిస్తాన్ వాళ్ళు ఏకపక్షంగా ప్రాక్సీ వార్ అంటారు. అది అంటే ఇది ప్రచండ యుద్ధం. పహల్గామ్లో చేసింది ఇట్ ఇస్ నథింగ్ బట్ అ ప్రాక్సీ వార్. సో మన పైన ప్రచండ యుద్ధం చేస్తూ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అన్న మాటలు, వీ నో వీ కెనాట్ టేక్ కాశ్మీర్ బట్ వీ వాంట్ ఇండియా టు బ్లీడ్. కాశ్మీర్ని తీసుకోలేమని మాకు తెలుసు, కానీ నిరంతరం భారతదేశంలో రక్తపాతాన్ని కోరుకుంటున్నాం అన్నాడు పర్వేజ్ ముషర్రఫ్. అలాగే మీకు జనరల్ జియావుల్ హక్ ఏమన్నాడు? వీ వాంట్ ఇండియా టు బ్లీడ్ 1000 cuts అన్నాడు. ఇది అంటే పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ భారతదేశ రక్తపాతాన్ని చూస్తుంటే దిస్ ఈజ్ నాట్ ద ఇరా వార్ అని అనగలమా? సో అందువల్ల సెల్ఫ్ డిఫెన్స్, రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ యుఎన్ చార్టరే గుర్తిస్తుంది. సో అందువల్ల ఇది మనం యుద్ధోన్మాదులం కాము, మనమేమి యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. వాడు మొదలుపెట్టినప్పుడు దాని ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే కదా. ఏం చేస్తారు? అందుకే నేను చెప్పేది, మీరు రెచ్చగొట్టకండి. ప్రభుత్వం పైన పబ్లిక్ సెంటిమెంట్తో భావోద్వేగాలతో ఒత్తిడి తెక్కండి. వార్ ఈజ్ నాట్ టేస్టియర్. యుద్ధం రుచిగా ఉండదు. మీకు యుద్ధం కావాలని కోరుకునేవారు రేపు యుద్ధం అంటూ వస్తే ఏ పరిస్థితులు వస్తాయి? భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు చెప్తే నేనేదో పిరికి రసం పోస్తున్నానంటారు. నేను చెప్పేది ఏంటి? యుద్ధం కోరుకోకూడదు, కానీ యుద్ధం వచ్చినప్పుడు వెన్ను తిరిగి చూపకూడదు. వెన్ను చూపకూడదు అన్నది మనకు కడగతిమ్మన కథ చూస్తే అర్థమవుతుంది. మనకి ఏమర్థమవుతుంది అంటానికి. అందువల్ల చరిత్ర చూడండి, ఇతిహాసాలు చూడండి, పురాణాలు చూడండి, అన్నీ ఇదే సూత్రం చెప్తుంది కదా. యుద్ధం కోరుకోము, కానీ అదే సమయంలో యుద్ధం వస్తే పోరాడతాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందువల్ల మనం
దానికి దీనికి ఏం కాంట్రడిక్షన్ లేదు. Okay. రష్యా యుక్రెయిన్ విషయంలో మనం చెప్పింది అది చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని. మనం కూడా ఇప్పుడు కూడా పాకిస్తాన్ చర్చలు జరుపుతామంటే మనం కాదని లేదు కదా, అనేక సార్లు చర్చలు జరిపాం కదా. కానీ టెర్రరిజం అండ్ టాక్స్ హౌ టు గో ఆ రెండు ఎలా జరపాలి? మీరు మా పహల్గాంలో ఒక సామాన్య పర్యాటకుల్ని మతం అడిగి చంపుతారు, మళ్ళీ మీతో చర్చలు జరపాలంటే ఇలా ఏమని చర్చలు జరపాలి? ఏమని చర్చలు జరపాలి? చర్చలు అనేది రెండు వైపుల నుంచి ఉండాలి కదా. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు స్పష్టమైన టార్గెట్ ఉంది. పిఓకేలో ఉన్న ఈ ఉగ్రవాద శిబిరాలు మొత్తం తుదముట్టించడం, అణతుడి చేయటం. అప్పుడు ఆ పని జరిగిపోయిందని చెప్తా ఉన్నారు, చేశామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 22న ఈ ఘటన జరిగిందో ఆ ఘటన తర్వాత అంతా కూడా మన దేశం సన్నద్ధతను చూసి పాకిస్తానే ఈ తీవ్రవాద శిబిరాలను, ల్యాంచింగ్ పాడ్లు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లియర్ చేసేసి ఆ ఉగ్రవాదులుగా తయారవుతున్న ముఠాలన్నింటినీ కూడా బంకర్లో దాచిపెట్టింది అని అంటున్నారు. అలాంటప్పుడు సర్జికల్ స్ట్రైక్ ద్వారా వాళ్ళని తుదముట్టడం సాధ్యమవుతుందా? ఎప్పుడో మనకు అర్థం కావాల్సింది చంద్రశేఖర్, యుద్ధం అనేది టీవీ స్టూడియోలో కాదు జరిగేది. యుద్ధ వ్యూహాలు అనేది టీవీ స్టూడియోలో రచింపబడదు. నేను గత వారం రోజులుగా ఇదే మాట చెప్తున్నాను. ఇది సాధ్యమవుతుందా, అది సాధ్యమవుతుందా, ఈ మీనమేష లెక్క పెట్టాల్సిన సమయము కాదు, సందర్భము కాదు, మనం కాదు డిసైడ్ చేయాల్సింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ని ఎవరు చెప్పాలి? నాగేశ్వర్ చెప్పడం కరెక్ట్ కాదు, చంద్రశేఖర్ చెప్పడం కరెక్ట్ కాదు. నో బిజినెస్ టు టెల్. మనం చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు ఇది ఏం చేయాలో. వాళ్ళు మనమా సైన్యానికి సలహాలు ఇచ్చేవాళ్ళం. నేనేమన్నా నాగేశ్వరరావు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరా? నాగేశ్వరరావు వాడు ఒక సాధారణ పొలిటికల్ జర్నలిస్ట్. సో అందువల్ల ఇట్ ఈస్ బియాండ్ మై డొమైన్, ఇట్ ఈస్ బియాండ్ మై మ్యాండేట్ ఆల్సో. అందువల్ల ఇలాంటి అంశాలపైన అనవసరపు హైపోథెటికల్ స్టేట్మెంట్స్ కానీ స్పెక్యులేటివ్ ఎనాలిసిస్ కానీ చేయకూడదు. మనం కొన్ని ప్రిన్సిపల్ పొజిషన్సే మాట్లాడాలి. జర్నలిజం ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ, జర్నలిజం యాజ్ ఆల్సో ఏ రెస్ట్రెయింట్. అందువల్ల మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజం చెప్పేది అది. అందువల్ల మనం కాదు డిసైడ్ చేయాల్సింది. పాకిస్తాన్లో ఇంకో పలానా చోట లష్కర్ వాడు దాక్కున్నాడు పోయి కొట్టు అని మనం చెప్తామా? మనకే తెలిస్తే ఆర్మీకి తెలియదా? వాడు ఈ లోపల అక్కడికి పారిపోడా? అందువల్ల ఈ వ్యూహాలు ఏ రకంగా శత్రువుని ఎక్కడ, ఎప్పుడు, ఏ రూపంలో అటాక్ చేయాలనేది మనకు తెలియదు. తెలిసినా చర్చించకూడదు అంటాను. పబ్లిక్లో చర్చించుకుంటామా? జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది. ముంబై దాడుల సమయంలో మన టీవీ ఛానళ్ళు ఉత్సాహపడి లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఈ ఉగ్రవాదులకు మాస్టర్స్ పాకిస్తాన్లో కూర్చొని ఇండియన్ న్యూస్ ఛానల్ చూస్తూ శాటిలైట్ ఫోన్లో తీవ్రవాదులకు గైడెన్స్ ఇచ్చారు. ఇంకో అక్కడి నుంచి మిలిటరీ వస్తాడు, అక్కడి నుంచి పలానా మేజర్ వస్తున్నాడు, మీరు ఇడి జరగండి అడి జరగండి వాళ్ళు సలహాలు ఇచ్చారు. ఇది జర్నలిజం. అందువల్ల మనకు సంబంధించిన అంశమే కాదు. పాకిస్తాన్ ఈ పని చేస్తుందో మనకు తెలియదా? పాకిస్తాన్ చేసే పనులు చిన్నపిల్లానికి కూడా తెలుసు. ఒకటి, లైన్ ఆఫ్ కంట్రోల్లో కంటిన్యూస్గా కాల్పులు జరుపుతారు. ఎందుకు జరుపుతారు? ఇక్కడ మనం పాకిస్తాన్ ఆర్మీతో ఎంగేజ్ అయితే అక్కడ నుంచి చొరబాటుదారులను లోపలికి పంపిస్తారు. ఇది మొదటిగా చేస్తారు. రెండవది ఏం చేస్తారు? సివిలియన్ షీల్డ్ పెడతారు. అంటే టెర్రరిస్టులను పౌర స్థావరాల్లో కలిపి ఉంచుతారు పౌరుల్ని. అందువల్ల ఎవరు తీవ్రవాదో ఎవరు పౌరుడో తెలియదు. సో మనం అటాక్ చేయాలనుకుంటే అటాక్ చేస్తారు. ఎలా? దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఉంటుంది, అది మిలిటరీ చూస్తుంది. మహాభారతంలోనే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ద్రోణాచార్యుడు మీకు పద్మవ్యూహం పన్ని అభిమన్యుని చంపాక అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ అభిమన్యుని చావుకు కారణమైన సైంధవుని రాత్రి వరకు నేను చంపకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దాంతో మొత్తం కౌరవ సైన్యాలన్నీ సైంధవుని మధ్యలో పెట్టి ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, దుర్యోధన మహావీరులంతా చుట్టుంటారు. ఏం చేశాడు? దానికి కూడా మార్గం ఉంది. శ్రీకృష్ణుడు చక్రం అడ్డు పెట్టి ముందే రాత్రిని సృష్టిస్తాడు. దాంతో అయిపోయిందిగా, రాత్రి పడింది, అర్జునుడు అగ్ని ప్రవేశం అనుకుంటే కేరింతలు కొడుతూ అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు అర్జునుడు సైన్యం లేపేస్తాడు. అంటే ఇలాంటిది ఏదుందో మనకు తెలియదు కదా ఇండియన్ ఆర్మీ పైన. సో వాడు ఏది అటాక్ చేస్తారనేది యూ కెనాట్ ఇమాజిన్, యూ షుడ్ నాట్ ఇమాజిన్ అంట. మనం ఈవెన్ స్పెక్యులేట్ కూడా చేయకూడదు. మనం చెప్పగలిగేది ఒకటే, భారతదేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ను కోలుకోకుండా తీవ్రవాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టకుండా బుద్ధి చెప్పాలి. ఇది మాత్రమే మనం కోరుకోవాలి. భారత ప్రధానమంత్రి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే
టీవీ స్టూడియోలో కూర్చొని నాగేశ్వరం మాత్రం డిక్టేట్ చేస్తారట ఆర్మీకి, ఇట్లా చేయి అట్లా చేయి, ఇంకో రైట్ సైడ్ నుంచి వెళ్ళు, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళు, స్ట్రైట్కి వెళ్ళు, కిలోమీటర్ వెళ్ళు అని నాగేశ్వర్ చంద్రశేఖర్ కలిసి జీపీఎస్ గ్లోబల్ పొజిషన్ శాటిలైట్తో డైరెక్షన్ ఇద్దామా? సో దట్స్ ఆల్ బియాండ్ అవర్ రీచ్. మనం చెప్పేది ఒకటే, పాకిస్తాన్ పైన మనం ఏం యుద్ధం ప్రకటించడం లేదు. నాకు తెలిసినంత వరకు భారతదేశం కూడా ఎక్కడ వార్ అన్న పదం వాడలేదు. బాలాకోట్ స్ట్రైక్స్ని కూడా మనం వార్ అనలేదు, ఈవెన్ మిలిటరీ స్ట్రైక్స్ కూడా అనలేదు. మీరు ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ క్లియర్గా చూడండి, ఏముంది? వీ విల్ టీచ్ ద టెర్రరిస్ట్ అండ్ దేర్ పర్పేటేటర్. భూమి అంచుల్లో వాళ్ళు ఎక్కడున్నా ఎడదాక్కున్నా చేస్తామని. ఏ రూపంలో చేస్తారో చూద్దాం, నమ్ముదాం, విశ్వసిద్దాం. మన ఆర్మీ కదా, మన హైలీ క్యాపబుల్ ప్రొఫెషనల్ ఆర్మీ. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం. అంటే భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడతా మొదటి 5 ప్లేసులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పాకిస్తాన్ ఏమో అల్లకల్లోలంగా మారింది, ఆర్థిక పరిస్థితి అక్కడ దారుణంగా ఉంది. అలాంటి దేశంతో ఇప్పుడు మనం తలపట్టం అంటే మన నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుందనే వాదన కూడా ఉంది. మీరు చెప్తున్నట్టుగా యుద్ధం ఎవరు కోరుకోకూడదు, కానీ ఈ సమయంలో భారత్ వంటి దేశానికి ఇలాంటి చర్యలేవి కూడా సమంజసంగా ఉండవు, లేకపోతే అవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు కాదు అనే వాదన కూడా ఉంది. మనం తలబడ్డామా? మనం ఎక్కడ తలబడ్డాం? మనమేం పాకిస్తాన్ పైన మనం ఏమైనా దాడి చేస్తామా? మన పహల్గాంలోకి వచ్చి వాడు దాడి చేస్తే మనం తలబడు ఎక్కడిది? నెంబర్ 1. నెంబర్ 2, వాడు దాడి చేసినా చూస్తూ ఊరుకుందామా? ఇంకా 10 దాడులు జరుగుతాయి ఇట్లాంటివి. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. ఇది భౌతిక శాస్త్రం చెప్పేది కదా. పాకిస్తానీ రూలర్స్ షుడ్ నో ఫిజిక్స్ అట్లీస్ట్. ఇప్పుడు పాకిస్తానీ రూలర్ బయాలజీ బాగా తెలుసు కదా. అసీం మునీర్, వాడికి జీవనాడి జగ్లర్ వేన్ తెలుసు. సో జగ్లర్ వేన్ ఎక్కడుందో బయాలజీ తెలిసిన అసీం మునీర్కు ఫిజిక్స్ చెప్పాలి మనం. అరే భయ, ఇక్కడ బీపీసీ అని ఉంటుంది, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నీకు బయాలజీ ఒకటే తెలిసినట్టుంది, జగ్లర్ వేన్ ఫిజిక్స్ కూడా తెలియాలరా. న్యూటన్ 3 లా, 3rd లా ఆఫ్ మోషన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ ఉంటుంది అని. అందువల్ల ఇండియాకు యుద్ధం నష్టం లేదా తెస్తుంది. మనకు కూడా తెలుసు, యుద్ధం ఎప్పుడు కూడా 2 వైపులా నష్టం తెస్తుంది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారు, కానీ యుద్ధం మనం మొదలు పెట్టలేదు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారు కొద్దిసేపు క్రితం ఢిల్లీలో. ఆయన చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలన్నీ పూర్తి మద్దతు ఇచ్చాయి, ప్రధాని ఊగిసలాట ఆడొద్దు, గట్టిగా జవాబు ఇవ్వాలి పాకిస్తాన్కి, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలని. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటారా? వాళ్ళ డౌట్స్ కన్నా ఎక్కువ ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని సీతమ్మ తల్లికి అగ్ని పరీక్ష పెట్టినట్లు ప్రతి భారతీయుడు, అసలు రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నేత కావచ్చు, నాగేశ్వర్ లాంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అందరికీ అగ్ని పరీక్ష. మీరు అగ్నిలో దూకి భారతీయుడని మీరు నిరూపించుకోండి, మీరు దేశభక్తులను నిరూపించుకోండి అని మనకు అందరికీ ప్యాట్రియాటిజం టెస్ట్ పెడుతున్నారు. ఈ ప్యాట్రియాటిజం టెస్ట్ పెట్టే వరకు కొంతమంది రాజకీయ నాయకులు అలా మాట్లాడాల్సి వస్తాను, తప్పదు కదా. లేకపోతే చూడండి, మీరు పాకిస్తాన్, నేను పవన్ కళ్యాణ్ ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళంతా పాకిస్తాన్ పోవాలట, పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడారట, పోవాలట. నిజంగానే మాట్లాడినా పాకిస్తాన్ పంపుతారా? జైలుకు పంపాలి కదా. పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు, జైలుకు పంపుతారు తప్ప దయచేసి మీరు పాకిస్తాన్కు వెళ్ళండి. నేను దయచేసి డ్రైవర్ అన్నా లోపలేసి పడేస్తావు కదా, జిందాబాద్ పాకిస్తాన్ అన్న లోపలేకుండా దయచేసి మీరు పైకి వెళ్ళండి అంటారా? అది అంటే రాజకీయాలట తగలబడ్డాయి కదా. దేశం ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా, కుల మత ప్రాంత భాషలకు అతీతంగా పాకిస్తాన్ పైన పోరాడాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ దేశాన్ని చీల్చే పని చేస్తున్నారు. ఈ దేశంలో 140 కోట్ల మందికి దేశభక్తి లేదు అందరికీ అని పీయూష్ గోయల్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు, దేశంలో అనేక దశాబ్దాలు పాలించి 2 ప్రధానమంత్రుల్ని తీవ్రవాదుల దాడిలో కోల్పోయి ఇప్పటికీ భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం పాకిస్తాన్కి పోమంటాడు. ఇదంతా ఎవరికి లాభం? పాకిస్తాన్ లాభం కదా ఈ లాంగ్వేజ్. ఓహో, మా వాళ్ళు చాలామంది ఉన్నారే మాకు అనుకూలు ఇండియాలో అని అనుకోరా? మీరు కింద కామెంట్ చూడండి, నా పైన ఎంత మాట్లాడుతారు. పాకిస్తాన్ అనుకోడు, చైనేశ్వర్ అంటారు. అరే నేననే ఆ చైనాతో సంబంధాలు పెట్టుకుంది. ఒకసారి గూగుల్లో కొట్టండి, గూగుల్ ఇమేజెస్కి వెళ్ళి నరేంద్ర మోడీ జింపింగ్ అంటే మామిల్లాపురం నుంచి వుహాన్ దాకా ఫోటోలు వస్తాయి. జింపింగ్ నాగేశ్వర్ ఫోటోలు ఎక్కడ నచ్చినాయో చెప్పండి. నాతో జింపింగ్ నాగేశ్వర్ ఫోటోలు రాలే, నాగేశ్వర్ జేపీ నడ్డా ఫోటోలు వచ్చాయి. మీరు గూగుల్ ఇమేజ్లో కొట్టండి, వస్తుంది.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు జేపీ నడ్డా అంటే ఫోటో వస్తుంది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు జింపింగ్ రాదు కదా. కానీ నా పైన కూడా అటాక్ కింద మీరు చూడండి కావాలంటే కామెంట్లలో. ఈయన పాకిస్తాన్, చైనా, దేశభక్తి ఎవడు సొత్తు కాదు, జాతీయత ఎవడి సొత్తు కాదు. కానీ నిరంతరం తాము మాత్రమే దేశభక్తులం, తాము మాత్రమే జాతీయవాదులం అని చెప్పుకునే రాజకీయం ఉన్న సమయంలో అనివార్యంగా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది కదా వాళ్ళకైనా. అంటే మన దేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ దాని వెనక రాజకీయ లక్ష్యమే, రాజకీయ లాభ నష్టాలే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా సై అంటున్నారు, మేము వెనకున్న ముందుకు పదమంటున్నారు. తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చెబుతున్నట్టుగా ఈ ఊబిలో చుట్టిపడేసే అవకాశం ఉంటుందా ఈ నిర్ణయాలు తీసుకున్న అధికార పార్టీని? అంటే ఇప్పుడు రెండు వేరువేరుగా చూడాలి. ఒకటి, పాకిస్తాన్ విషయంలో మనము ఏకంగా ఉండాలి, ఇందులో భిన్నాభిప్రాయం లేదు, శశభిషలు లేవు. పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిందే అని అందరూ చెప్తున్నారు. ఇది ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమీ లేదు. అఖిలపక్ష మీటింగ్లో అందరూ చెప్పారు. అదే సమయంలో ఎక్కడైనా మిస్కాలిక్యులేషన్ ఉన్నా, లేదన్నా మిస్అడ్వెంచర్ ఉన్నా, సరైన సమయంలో సరైన చర్య లేకపోతే ఖచ్చితంగా అడుగుతారండి. ఇది డెమోక్రసీ, రాచరికం కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అడుగుతారు. ఇది పాకిస్తాన్ కాదు, ఇది భారతదేశం కదా. వీఆర్ ప్రౌడ్ ఇండియన్స్, వీఆర్ నాట్ బ్లడీ పాకిస్తానీస్. నోరు పుస్తకం కూర్చోడానికి రాచరికంలో లేము, మిలిటరీ పాలనలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. భారతదేశానికి అడగడం అనేది మన చరిత్ర నేర్పింది, మన సంస్కృతి నేర్పింది. జనమేజయుని కొలువులోకి వెళ్ళి కుక్క అడిగింది. మహాభారతం చదవండి. మహాభారతం స్టార్టింగ్ సారమాయ వృత్తాంతమైన ఆది పర్వంలో ఒక కుక్క పోయి జనమేజయుని అడుగుతుంది, నా బిడ్డను ఎందుకు కొట్టావని. ఇది అడగడము, ప్రశ్నించడం అనేది భారతీయ సంస్కృతి. ప్రశ్నోపనిషత్ చదవండి ఒకసారి. ఇది భారతీయ సంస్కృతి, భారతీయ ఐతిహాసిక తాత్విక వారసత్వం. వీ విల్ కంటిన్యూ టు ఆస్క్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ అడగడం తప్పు కాదు కదా. ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ సివిలైజేషనల్ ఇథోస్ అవి. అందులో ఇది ఎవడో చెప్పింది కాదు, మేము అడగడం అనేది మా నేరము. ఒకసారి మీకు మహాభారతం చదవండి, ధర్మరాజుని యక్ష ప్రశ్నలు అడగలేదా? అడిగితేనే కదా నలుగురు తమ్ముళ్ళకు ప్రాణం ఇచ్చింది. ద్రౌపది అడగలేదా మా నన్నోడు తన్నోడనా, తన్నోడి నన్నోడనా అని? అడగడం అనేది భారతీయత, అడగడం అనేది హైందవ సంస్కృతి, హిందూ ధర్మము. అందువల్ల ఖచ్చితంగా అడుగుతాం. అయ్యా, మీకు పహల్గాంలో 4,000 మంది పర్యాటకులు ఉండగా 4 జవాన్లు ఎందుకు లేరు? ఈ డౌట్ మాకు రాదా? ఎందుకు లేరు? ఉదాహరణకు కేంద్ర మంత్రి కుటుంబం కనుక పహల్గాంకు వెళ్ళి ఉంటే, ఆ బైసారన్ వ్యాలీలో ఉండుంటే భద్రత ఉండేదా లేదా? ఖచ్చితంగా ఉండేది. నాకు చెప్పండి చంద్రశేఖర్, మీరు ఖచ్చితంగా 200 మంది కేంద్ర మంత్రి కుటుంబం వెళ్ళి ఉంటే భద్రత ఉండేది కదా. ఖచ్చితంగా ఉండేది. మరి 4,000 మంది పర్యాటకులు ఉన్నప్పుడు ఎందుకు లేరు? ఈ క్వశ్చన్ అడగకుండా ఉండాలా? 4,000 మంది పర్యాటకులు ఉండగా అది పహల్గాము, అది బైసారన్ వ్యాలీ, అమర్నాథ్ వ్యాలీకి బేస్ క్యాంపు, అమర్నాథ్ వ్యాలీ పైన తీవ్రవాదులు దాడులు చేస్తారని తెలుసు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి, మార్చిలో మీటింగ్ జరిగింది, ఏప్రిల్లో మీటింగ్ జరిగింది, అంతా తెలిసి ఒక్క జవాన్ ఎందుకు లేడండి అక్కడ? ఒక్కరంటే ఒక్కను. ఈ క్వశ్చన్ అడగకుంటుంటారా? పుల్వామా దాడి జరిగినప్పుడు సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ అడిగాడు కదా. సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖను అడిగింది, మేము 1000కి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను రవాణా చేయాలి, దయచేసి మాకు హెలికాప్టర్లు ఇప్పియండి అని. ఏమని చెప్పారు? హెలికాప్టర్లు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు తిరగాలి కదా హెలికాప్టర్లలో. ఇప్పుడు దేశం కోసం ప్రాణార్పించే సైనికులకు హెలికాప్టర్లు ఇయ్యరు, ప్రత్యేక విమానాల్లో రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు దేశాన్ని ఉద్ధరించినట్టు. సో దానివల్ల ఏం జరిగింది? కశ్మీర్కు రోడ్డు మార్గాన 1000కి పైగా సిఆర్పిఎఫ్ బలగాలను తరలిస్తే కదా దాడి జరిగింది. అందువల్ల ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాం, అది భారతీయత. ఎవరిని అడుగుతాం? మా ప్రభుత్వాన్ని అడుగుతాం, మా నరేంద్ర మోడీ అడుగుతాం. మేము ఎన్నుకున్నాం కదా. కానీ పాకిస్తాన్ విషయం వచ్చినప్పుడు మళ్ళీ నో క్వశ్చన్స్. ఓకే సార్, పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విశ్లేషణ అందించారు.